ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఇవాళ రాష్ట్రంలో ఒక అంశం గురించి ప్రధానంగా డిస్కషన్ నడుస్తుంది. అదేదో పొలిటికల్ ఇష్యూ కాదు, ఏ క్రైమ్కి సంబంధించిందో కాదు. అది కూడా ఒక ఆర్జే శేఖర్ భాషకి సంబంధించి. సో శేఖర్ భాష గురించి మీకు పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన గొంతు మీరు వింటూనే ఉన్నారు. ఆర్జే శేఖర్ భాషగా ఎఫ్ఎంలో మీ అందరికీ కూడా బాగా సుపరిచితులే. సో ఆయన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, బిగ్ టీవీ స్టూడియోలో. రెగ్యులర్గా ఎఫ్ఎంలో ఆయన వాయిస్ మాత్రమే మీరు వింటూ ఉంటారు. సరే, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో, జెమినీ టీవీ లాంటి వాటిలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆయన చేస్తూ ఉంటారు. మామూలుగా పాపులారిటీ అయితే తెర వెనక ఉండి గొంతు మాత్రమే మీరు వినగలుగుతుంటారు రెగ్యులర్గా. కానీ మొదటిసారి బిగ్ టీవీ స్టూడియోలో కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకు కూర్చోబెట్టామనేది మీకు ఇప్పుడే క్లారిటీ ఇస్తాను. ముందు శేఖర్ భాష గారిని మీరు చూడండి, మీకు గుర్తొచ్చే ఉంటుంది. సో ఇందాక నేను చెప్పింది అదే, ఇంట్రడక్షన్ అక్కర్లేదు ఆయనకి. ఆయన గొంతు రెగ్యులర్గా మీరు వింటూ ఉంటారు. భాష గారు, సో మీ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ చేయట్లేదు నేను. ఇక్కడ మా వాళ్ళు ఒక టైటిల్ పెట్టారు చూడండి, ఓ రాజు ఓ లావణ్య మధ్యలో శేఖర్ భాష. ఇక్కడ ఎందుకు శేఖర్ భాష అంటే, తెర వెనక ఉండి వాయిస్ వినిపించి మీతో బోలెడని కబుర్లు చెప్పే శేఖర్ భాషని స్టూడియోలో కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడిస్తున్నామంటే దానికి కారణం. మీకు ఇక్కడ దీని గురించి పూర్తి ఐడియా ఉంది. ఒకటి, లావణ్య విషయం గత 10-15 రోజులుగా విపరీతంగా వినిపిస్తోంది. సో లావణ్య హీరో రాజ్ తరుణ్ మీద అనేక ఆరోపణలు చేసింది. నన్ను మోసం చేశాడని సంచలనమైన ఆరోపణలు చేసింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది ఆవిడ. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనమైంది హైదరాబాద్లో. సో అలాంటి వ్యవహారంలో అంటే రాజ్ తరుణ్ అండ్ లావణ్య వాళ్ళిద్దరు కింద మీద పడుతున్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటూ ఉన్నారు, ఏదో తిప్పలు పడుతూ ఉన్నారు. కానీ మధ్యలో శేఖర్ భాష ఎందుకు వచ్చాడు అనేది ఇక్కడ ప్రశ్న. శేఖర్ గారు, సార్, ఓ రాజు ఓ లావణ్య మధ్యలో శేఖర్ భాష ఎందుకు? సరే, వాళ్ళిద్దరు కేసులు పెట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందో, లవ్ ఉందో, లేకపోతే పెళ్ళి అయిందో, ఇంకోటో మనకు అనవసరం. మధ్యలో శేఖర్ భాష ఎందుకు ఎంటర్ అయ్యాడని? సార్, వాళ్ళిద్దరిలో ఒకళ్ళొకళ్ళు కేసులు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఆయన మీద కేసు పెట్టింది. ఓకే, సో ఆ కేసు పెట్టి అక్కడితో ఆగకుండా మీడియాకు వచ్చి నాకు అన్యాయం జరిగిపోతుంది, నాకు న్యాయం చేయండి అని అంటుంది. సో ఆవిడ కేసులో ప్రధానంగా ఆరోపించింది ఏంటి, రాజ్ తరుణ్ నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు. ఎందుకు అని అడిగితే మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ ఉంది, నన్ను తప్పించుకోవడానికి అని చెప్తున్నాడు. అండ్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ ఏమో ఈ మధ్యకాలంలో ఆవిడ పరిచయం అయిందే ఈ మధ్యకాలంలో, ఈ తిరగబడ్డ స్వామి సినిమాకి. బట్ రాజ్ తరుణ్ ఏం చెప్తున్నాడు దీనికి సంజయ్షి, నాకు ఈ అమ్మాయికి ఆల్రెడీ 2017-18 ఆ టైంలోనే బ్రేకప్ అయిపోయింది, ఏమీ లేదు మా మధ్య. అయినా కూడా నన్ను బలవంతంగా బెదిరించి అదరగండం చేసి సైకోలాగా చేసి ఉంటుంది, నా ఇంట్లో బలవంతంగా ఆక్యుపై చేసుకొని ఉంటుంది, వెళ్ళిపోమంటే ప్రధానికి పోలీస్ కేసు అని చెప్పి బెదిరించడం, ఇట్లా చేయడం. సరే, నేను ఇంకా చేసేదేనిలాగా నోరు మూసుకొని అక్కడ పడున్నాను. పైన నేనేమంటాను, కింద పోర్షన్లో ఏముంటుంది, ఈ రోజు ఆ డ్రగ్ బ్యాచ్ని వేసుకొని వచ్చి డ్రగ్ మాఫియాలో ఉన్న మిగతా వాళ్ళందరినీ వేసుకొచ్చి రింబోలా చేస్తుంది. అక్కడ నాన్న న్యూసెన్స్ నాకు రోజు. ఇంకా బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేద్దాం అనుకుంటే నా సినిమా రిలీజ్ ఉన్నాయి, అనవసరంగా ఈ పెంట ఎందుకు. సో ఇవాళ ఈ పెంట జరిగింది, ఇంత పెంట జరిగింది కూడా కారణం అదే. సో ఆ అమ్మాయి అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇంత ఇదనమాట. సో ఇది రాజ్ తరుణ్ చెప్పిన సంజయ్షి. ఆ అమ్మాయి ఆరోపణ, ఇది రాజ్ తరుణ్ సంజయ్. రాజ్ తరుణ్ కేసు పెట్టల, రాజ్ తరుణ్ ఆమె పెట్టిన దానికి సంజయ్ సరే ఓకే, కేసు పెట్టలేదు. సరే, పోలీస్ స్టేషన్కి వచ్చాడు, వివరణ ఇచ్చుకున్నాడు. ఆయన చుట్టూ ఒక వివాదం నడుస్తుంది. సరే, లావణ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరు చెప్తున్నట్టు ఆవిడ తప్పు చేసిందా లేదా అన్న తర్వాత విషయం. నేనేది శేఖర్ భాష ఎందుకు ఎంటర్ అయ్యాడు అని. లావణ్యకి రాజ్ తరుణ్కి శేఖర్ భాషకి ఏంటి సంబంధం? సార్, నేను మీరు ప్రసారం చేసే కథనాలు చూసే ఒక నార్మల్ మనిషిగానే నేను చూస్తూ ఉన్నాను. నేను ఎవరికి ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూకి వస్తానని కానీ నేను ఏదో స్పందిస్తానని కూడా నేను లేదు. వాళ్ళు మిమ్మల్ని మేమే పిలిచాను. నేను అంటున్నాను ఆ వ్యవహారం మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు? నేను జోక్యం చేసుకోవడానికి కూడా కారణం, జోక్యం చేసుకోవడం కూడా కాదు. ఒక ఆయన వచ్చి మీ అభిప్రాయం ఏంటని అడిగాడు బేసికల్. ఓకే, ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన వచ్చి, అంతకుముందు నాకు ఇలాంటిదే జరిగింది బేసికల్లీ చెప్పాలంటే. ఇది చూసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఆయన ఎప్పుడైతే ఆడియో కాల్ రిలీజ్ చేశారో వాళ్ళు ఆ బూతులు తిట్టడం కానీ, ఆ బలవంతంగా బెదిరించి మనిషిని లొంగ తీసుకునే టైప్ కానీ, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ నాకు జరిగిన ఇది జరిగితే నేను పంజగుట్ట పిఎస్లో కేసు కూడా పెట్టాను అమ్మాయి మీద. అండ్ అంటే మా దేశంలో మగాడి దరిద్రం ఏంటంటే మగాడి కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాదు. సో అటువంటిది ఈ అమ్మాయి వెళ్ళి ఇన్ని డ్రగ్ కేసులు, ఒకటి కాదు 2 డ్రగ్ కేసులు, ఇవి కాకుండా బ్లాక్మెయిల్ కేసులు, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన కేసు, దీనికి తోడు మన షీ టీమ్స్లో మోకిలా దగ్గర అక్కడ కేసులు,
సైబరాబాద్లో కేసులు, గుంటూరు పట్టాపురంలో కేసులు, ఇన్ని కేసులు పెట్టుకున్న అమ్మాయి కూడా అట్లాంటి అమ్మాయి అయినా సరే వెళ్ళి వెళ్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. నాకు ఏ రకమైన క్రిమినల్ రికార్డు లేదు. ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో నేను ఆర్జేగా పనిచేసుకుంటూ నేను వెళ్ళి అడిగితే ఇప్పటిదాకా పెట్టి 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3 నెలలు దగ్గర ఏప్రిల్ 2-3 తేదీలో పెట్టాను నేను. సో ఇట్స్ ఆల్మోస్ట్ జూలై అయిపోతుంది, ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు. ఏంటయ్యా అంటే వేరే అమ్మాయి మీద మీరు కేసు పెట్టారు, మీరు మోసపోయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈఎంఐ ఎలా అయితే సైకోలాగా చేస్తుందో అదే రకంగా చేస్తే నేను పెట్టినప్పుడు 2-3 సార్లు వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. సార్ ఏంటి సార్ పరిస్థితి అని. కూర్చో 3 గంటలు 4 గంటలు కూర్చొని ఏం ఉండదు అక్కడ. అదే అమ్మాయి ఎవరైనా వచ్చిందనుకో, చెప్పండమ్మా ఏంటమ్మా ఇలా ఉంటుంది. అంటే గుడ్, యూ రెస్పెక్ట్ ఉమెన్. కానీ ఎట్లాంటి ఉమెన్ రెస్పెక్ట్ చేస్తున్నాం మనం? ఎన్ని కేసులు ఉన్నా, ఎంత దరిద్రం ఉన్నా సరే మనం ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ తీసుకుంటున్నాం. అండ్ ఈ అమ్మాయి మొన్న రాజ్ మీద పెట్టిన కేసులో అమెరికాకి వెళ్తే నన్ను డిపోర్ట్ చేసేసారు వెనక్కి, ఏదో కుక్కకి సిడిసి క్లియరెన్స్ లేదని చెప్పుకుంటాను. బట్ నిజానికి ఈ అమ్మాయి మీద డ్రగ్ కేసు ఉందనే విషయం అక్కడ ఆల్రెడీ తెలిసి, అమ్మ ఇలాంటి వాళ్ళకి ఎంట్రీ లేదు, ఇలాంటి డ్రగ్స్ పురుగులు మా కంట్రీలో కూడా ఎంటున్నారు అని చెప్పి పంపించేశారు. వాళ్ళకి ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్ళకి ఇంత క్రైమ్ రికార్డ్ పెట్టుకొని ఎలాంటి వాటిని ఎంటర్టైన్ చేయాలి, ఎలాంటి వాటిని ఎంటర్టైన్ చేయకూడదు అన్న దీంట్లో ఉన్నప్పుడు మన దేశంలో ఇన్ని కేసులు పెట్టుకున్న ఈ అమ్మాయి అలాగే వెళ్ళి చక్కగా ఎఫ్ఐఆర్ చేయగలుగుతుంది, కేసులు పెట్టగలుగుతుంది, మీడియా వాళ్ళందరినీ ఫూల్స్ని చేయగలుగుతుంది, పోలీసులను ఫూల్ చేయగలుగుతుంది. సో బేసికలీ ఇది అంతా ఏంటంటే నేను ఎలా ఎంటర్ అయ్యానంటే, ఆయన ఇంతకుముందు నా కేసులో నా మీడియా ఇంటర్వ్యూ తీసుకున్నాడు, ఇట్లా జరుగుతుంది ఛానల్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నేను అడుగుతుంది మీరు అర్థం కాల అంటే, మీరు రాజ్ తరుణ్తో మీకు ఏమైనా సంబంధం ఉందా? రాజ్ తరుణ్ తరపున మీరు మాట్లాడుతున్నారు కదా, లేకపోతే మగజాతి కష్టాల తరపున ఏమన్నా? అది మెయిన్ కాదు. బట్ బేసికల్ రాజ్ తరుణ్తో ఉన్న పరిచయం ఏంటంటే మీకు రాజ్ తరుణ్కి ఉన్న పరిచయమే. ఎప్పుడన్నా మీరు రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేశారా? చేశాను. సో సిమిలర్లీ అలా మా ఎఫ్ఎంకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఆ పరిచయం తప్ప స్పెసిఫిక్గా పర్సనల్ పరిచయం అలాంటిది ఏం లేదు. సో అలా పరిచయం ఎప్పుడన్నా మేము మా ఎఫ్ఎం తరపు నుంచి ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు గెస్ట్గా ఇన్వైట్ చేయడము, వినాయక చవితికి ఆ అభిమానంతో ఆల్రెడీ మీరు ఇంకొక అమ్మాయి చేతిలో నష్టపోయారు కాబట్టి. అభిమానం ఎప్పుడు ఉంటుంది, యాక్టర్ ఈజ్ గుడ్ యాక్టర్. నష్టపోయారు కాబట్టి నేను నష్టపోయినప్పుడు నేను యాక్చువల్లీ మీడియా ముఖంగా వచ్చి ఆ ఒక్క ఛానలే కాదు 2-3 ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చాను. పెద్దగా అవి ప్రాచుర్యం పొందకపోవడానికి కారణం అది సెలబ్రిటీ ఏ కోషెంట్ లేదు. అయితే ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, మగాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి, మనకి చట్టాలు సహకరించవు, ఏం చేసినా కూడా ఇలా అయిపోతుంది, ఇలాంటి వాళ్ళతో ఎస్పెషల్లీ ఇలాంటి రాధికాలతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను చాలా క్లియర్గా అప్పుడు 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. తర్వాత నా పని నేను చూసుకుంటున్నాను. ఇలా చాలామంది నాకు అప్రోచ్ అయ్యేవాళ్ళు, సార్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను, నాకు కూడా ఎలా జరిగింది అని చెప్పి నమ్మరు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎలా జరిగింది, ఒక అమ్మాయి బెదిరిస్తుందని చెప్పి వచ్చి చెప్పారు. రెగ్యులర్గా మీరు అన్నది నేనేం చాలా మంది వస్తూ నాకు తోచిన సాయం చేస్తున్నాను. మహిళలు వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే అది నమ్మేస్తుంటారు, టెలికాస్ట్ చేస్తుంటారు. మగాళ్ళుగా మేము మోసపోతే మా సమస్యలు ఎవరు పట్టించుకోరండి. సో ఇవాళ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాష అంటే లవర్ల చేతిలో మోసపోయిన బాధితులందరి తరపున పోరాడే వ్యక్తిగా సంఘం ఏమన్నా స్టార్ట్ చేసే ఉద్దేశం ఉందా? ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా నేను. నాకు అది అయిన తర్వాత నాకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు అని ఐ టర్న్ ఇంటూ యాక్టివిస్ట్. ఇవాళ సరే ఓకే అండి, మీరు ఒక రాజ్ తరుణ్కి మీరు ఏమైనా బంధువో లేకపోతే స్నేహితుడో క్లాస్మేటో అన్నట్టుగా మేము అనుకున్నాం నిజానికి. ఎందుకంటే మీరు ఈ స్థాయిలో ఆయన తరపున కోచింగ్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లావణ్యకి అగైనెస్ట్గా రాజ్ తరుణ్కి సపోర్ట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరు రాలా. ఫస్ట్ టైం శేఖర్ భాష వాయిస్ మాత్రమే వినపడింది. అయితే ఇందాక శేఖర్ భాష గురించి వ్యూయర్స్కి పరిచయం చేసేటప్పుడు చెప్పాను, మీకు పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు, ఆయన వాయిస్ మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు. ఇప్పుడు అప్పుడుగా దాదాపు 20 ఏళ్ల నుంచి ఆయన వాయిస్ మీరు వింటూ ఉంటారు. సో అందుగురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఒకసారి ఇప్పుడు ఆయన వాయిస్ విన్న తర్వాత మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చి ఉంటుంది, ఓహో ఈయన అని. అండ్ దెన్ ఒకసారి ఆయన వాయిస్ మీరు వినండి, ఆయన ఎఫ్ఎంలో మాట్లాడింది విన్న తర్వాత ఇంకా బాగా గుర్తొస్తారు. ఆ టైప్లో మాట్లాడినా. ఎవ్రీ మార్నింగ్ శేఖర్ భాష ఇక్కడ ఇవాల్టి ప్రైమ్ టీజర్ అడుగుతున్నాను, కాసుకోండి. ఇప్పుడు ఆస్తికులు నాస్తికులు అంటారు కదా. ఆస్తికులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మేవాళ్ళు. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. అయితే ఆస్తికులందరూ మేము మనుషులం అంటారట, నాస్తికులందరూ మేము మనుషులం కాదు మొక్కలం అంటారట. ఎందుకని అంటే ఇవాళ మొక్కల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇందుకే ఆన్సర్ ఆలోచించండి. ఇదే మొక్కల గురించి అడిగాను. మనుషులు మేము మనుషులు అంటాం ఆస్తికులు, కానీ నాస్తికులు అయితే మాత్రం మేము మొక్కలు అంటాం. ఎందుకని? 39890927 ఫోన్ చేసి చెప్పండి. హలో, మీరు నాకు ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టండి. స్టే ట్యూన్డ్. 90.7 బిగ్ ఎఫ్ఎం. ఇది ఎక్కడ పెట్టారు సార్? ఎస్, బిగ్ ఎఫ్ఎంలో కొన్నేళ్ల క్రితం శేఖర్ భాష వాయిస్ అది. సో గూగుల్లో వెతుకుతుంటే ఒక ఆడియో దొరికింది. సో ఇంతకీ దానికి ఆన్సర్ ఏంటంటే ఆయన వాయిస్
మీకు గుర్తుపట్టడం కోసం, అంటే ఈయన శేఖర్ భాష అని మీకు చెప్పడం కోసం, అంటే ఇదేం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు, లేకపోతే ఆయన సినిమా హీరోగా ఆయన సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం కాదు, కానీ మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాం. శేఖర్ గారు, ఇప్పుడు వాయిస్ విన్నాం, మీ వాయిస్ ఆన్సర్ చెప్పకపోతే బుర్రతలు చేస్తుంది ఛానల్కి. కాదండి, మీ వాయిస్కి అక్కడ కంటెంట్ గురించి చెప్పలేదు, యాక్చువల్లీ మీ వాయిస్ వినిపించడానికి అంతే, అదేమి కాంట్రవర్సీ కాదు ఏం లేదు. మీ వాయిస్ ఎంత హస్కీ వాయిస్, మీరు ఆ విధంగానే అందరికీ పాపులర్, వెరీ పాపులర్. శేఖర్ భాష అనగానే ఒకటి పేరు బాగా కనెక్ట్ అయింది, రెండు మీ వాయిస్ బాగా కనెక్ట్ అయింది, అందరినీ ఓన్ చేసుకుంటారు. మీరంటే ఎంతో ప్రాణం ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి శేఖర్ భాష ఇంకొక వాయిస్ వినిపిస్తాను, విన్న తర్వాత అదే అభిమానులు హర్ట్ అవుతారేమో నాకు తెలిసినంతవరకు. ఒకసారి శేఖర్ భాష లేటెస్ట్ ఒక ఫోన్ కాల్, లావణ్యతో శేఖర్ భాష మాట్లాడిన ఒక ఫోన్ కాల్ వినండి. హలో హలో, చెప్పండి. శేఖర్ భాష గారు, నా పేరు లావణ్య అండి. తెలుసు చెప్పండి. ఎలా ఉన్నారు? చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. యా, ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్కి అగెయిన్స్ట్గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఇప్పుడు రాజ్ సైడ్ మీరు తీసుకోవచ్చు. ఏంటండి మనిషివా నువ్వు? ఏవండి, ఒక్క సెకండ్. నేను ఆ టోన్లో మాట్లాడట్లేదు మీతో, అర్థమవుతుందా? ఒక్క నిమిషం. నాకు ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో, నాకు రాజుకు చాలా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు నేను అన్నది వినండి, ఒక్క నిమిషం. నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసు అండి. నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసినా మీరు ఒక వర్షన్ వింటే, మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు? వినిపిస్తాను నేను మీకు. అదే ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారండి ఇది చెప్పండి. ఏం చేస్తారు వినిపిస్తే? అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తారండి? రాజు మీ మీద కేసు పెట్టలేదు, మీరు రాజు మీద కేసు పెట్టారు. సో మీకు న్యాయం కావాలి, మీరు చేసింది తప్పు, మీకు న్యాయం జరగదు. ఏంటండి? రాజు మీద కేసు పెట్టుంటే, రాజు మీద కేసు పెట్టుంటే, మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి. మీరు రాజు నడిచారు, మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు. అర్థం కాలేదండి. మీరు కేసు పెట్టారు, మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా. రాజు కేసు పెట్టలేదు, రాజు న్యాయం కావాలని అడగట్లేదు. మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకోవాలి. రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా, ఒకవేళ రాజు మీ మీద కేసు పెట్టుంటే అంటే మీకు నేను తెలుసా అండి? మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా? మా ఇంటికి వచ్చారా మీరు? అసలు ఎవరండి మీరు? అదే అండి, మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు? నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్, రాజ్ తరుణ్ ఫ్యాన్. ఓకే, ఏం కావాలి మీకు? ఓకే, అతను నా భర్త అండి. మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం, అర్థమవుతుందా? ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి ఒక్క నిమిషం. ఎవరు తరిమేలేదండి, ఎవరు తరిమేలేదు. చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లాడి అసలు ఆడదానే నువ్వు అసలు. ఏవండి, మాటలు మర్యాదగా మాట్లాడండి. మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు. ఎవరి వాళ్ళకు ఉంటాయి, అది మాకు అవుతున్న గొడవ. అది మేము మీరు చూసారా నేను డ్రగ్స్ అమ్మడం మీరు చూసారా? ఏమని నేను డ్రగ్స్ అమ్మానని కన్ఫెషన్ ఇచ్చానండి? ప్రూవ్ చేస్తారా మీరు? ప్రూవ్ చేస్తారా? వినిపించండి. రోడ్డు మీద ఉన్నాను, మీకు పంపిస్తాను. ఇప్పుడు మీది కూడా వచ్చాయి. నేను 1500కి గోవాలోను వాటిలోను కొంటాను. అమిత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు, నేను ఇక్కడ తీసుకొచ్చి 6000కి అమ్ముతాను. అన్ని మీరే ఇచ్చారు. అచ్చా, నేను ఇచ్చానండి. ఓకే, సరే అండి. అది లేకుండా మిమ్మల్ని 45 రోజులు ఊరికే పెట్టరు కదండి. చిత్తూరు జిల్లా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి. అవునవును. ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని, అండ్ మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని, ఇప్పుడు మీ పైన పంజాగుట్టలో ఒక కేసు ఎఫ్ఐఆర్ అని. అవును. మరి పోరాటం నాది చేస్తుండే. ఏమండి, నేను బెదిరిస్తున్నాను? ఇది ఇప్పుడు సంబంధం లేకుండా మీరు ఎందుకు వస్తున్నారు మా లైఫ్ కి? సంబంధం మంచిగా మాట్లాడండి. నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్, మీకు అనవసరం అండి.
ఒక్క నిమిషం ఆగండి. మీరు మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నారు. నిన్న మీరు మా వర్కర్కి కూడా కాల్ చేశారు. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేను జైలు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను. దమ్ముంటే పెట్టు, దమ్ముంటే. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీని తిట్టుకుంటుంటే మీకు ఇదా వస్తుంది. మీరు నన్ను నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం సంబంధం లేని ఒక బయట వ్యక్తి. మేమే కలుస్తున్నాము. మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ రికార్డింగ్ రాజ్ తరుణ్ చేశాడు, అది అందరికీ తెలిసింది. అదే ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ. ప్రవీణ్ గారు ఉన్నారా లైన్ లో? హలో హలో ముద్దా, ఒక్క నిమిషం. వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందా అండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు మార్చుకున్నావు కదా. అంటే మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago? మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లుని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. అది అతను తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, అది ఇప్పుడు కాదు. ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు. ఇది అంటే కరెక్ట్ కాదు. అది నా ఫైటింగ్ నేను చేస్తాను. ఇప్పుడు మీరు ఏమీ చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇన్ని బూతులేసి మాటలు తిడుతున్నారు. నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళ పట్ల ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళ పట్ల చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటారు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను. నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? అవును నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? మీరు నిన్న మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? అవును బ్రేకప్ ఎవరు అవ్వలేదండి. బ్రేకప్ ఎవరు అవ్వలేదు. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. మీరు చూసారా? అదే మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాకు అర్థం అవుతుంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని అదే అది మేము మాట్లాడడం. ఒక నిమిషం 100%. నిన్న మీరు మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఒక నిమిషం. అది ఇస్తా అంటేనే దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నానండి నేను. అసలు నీ విషయం చెప్పనా? అక్కడ దాని పేరేంటి మీ ఊరు? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. ఎస్, వాళ్ళ ఊరు చెప్పగానే దాటేసింది చూసారా? ఎస్. అది ఫస్ట్ ఒక ఆడియో వినిపించారండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరంటే అభిమానం మీ వాయిస్ వల్ల. సెకండ్ వాయిస్ లావణ్యతో మీరు మాట్లాడిన వాయిస్ వింటే అసలు శేఖర్ భాష 2.0నా? అంటే ఎఫ్ఎంలో ఒకలా, ఎఫ్ఎం బయట ఇంకోలా శేఖర్ భాష ఉంటారా అని నాకు అసలు ఈ కాలు ఇట్లా ఉంటుందని కూడా తెలియదు సార్. ఎందుకంటే ఇన్ని బీపులు వేశారు కదా, బీపులు లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆ అమ్మాయి రికార్డ్ చేసుకుని నా ఫోన్లో బేసికలీ మామూలు కాల్స్ అని రికార్డ్ అయిపోతాయి. సో నా ఫోన్లో కూడా రికార్డ్ అయింది కాల్. దాన్ని మీకు వినిపిస్తా. అన్ని బీపులు వేశారు కదా, అంటే మీరు వేసారో లేకపోతే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ మేమే వేసాం. మీరు వేసారా? అభ్యంతరకరంగా ఉంది. ఓకే, దాంట్లో బూత్ ఏమి లేదు. బేసికల్లీ లుచ్చా పనులు చేసే, అంటే డ్రగ్స్ అమ్మే లాంటి లుచ్చా పనులు చేసే నువ్వు అన్నా. నేను లుచ్చా దానా అనలేదు. దానికి ఆ అమ్మాయి లుచ్చా దానా అనుకో. సరే, లుచ్చా అనేది బూతా కాదా అనేది మీరు కావాలంటే ఎక్కడ లుచ్చా అనేది బూతా కాదు. సో ఇంకొకటి ఏంటంటే నేను చేసిన ప్రతి ఆరోపణకి నేను ప్రూవ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఐ క్లియర్లీ సీ, నాకు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు రికార్డ్ నా దగ్గర ఉంది కదా, దాంట్లో కొన్ని వర్డ్స్ ఎడిట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. కొన్ని వర్డ్స్ ఆ అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు
వర్కర్కి ఫోన్ చేసావు, నా వర్కర్కి ఫోన్ చేసావు, ఆ వర్కర్ ఎవరు, నేను ఎప్పుడు ఎవరికి ఏం ఫోన్ చేయలేదు. అసలు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఫస్ట్ ఆ అమ్మాయి చేసిన తప్పు. రికార్డ్ చేస్తున్న విషయం మీకు తెలుసా? ఇట్లాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు, అనుమానించారు ఉండొచ్చు. బట్ నేనేం చేస్తున్నానంటే ఆ అమ్మాయి నాకు పర్సనల్గా ఫోన్ చేసింది, నా ఫోన్కి ఫోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల నుంచి, అంటే గత 4-5 రోజుల నుంచే ఆ అమ్మాయి నా నంబర్ కోసం అడుగుతుందట. నాకు తెలిసిన విలేకరు ఒక ఆయన అడిగారు, మీ నంబర్ అడిగింది ఇవ్వనా అని చెప్పి. పొర్రపాటును కూడా ఇవ్వకు అన్నాను. ఎందుకు సార్ అంటే, రేపు ఇంకో కేసులో, ఇంకో డ్రగ్ కేసులో ఆ అమ్మాయి దొరికిందంటే ఆ అమ్మాయి ఫోన్లో నా నంబర్ ఉందంటే నన్ను కూడా ఎంక్వైరీ చేస్తారు పోలీసు, నాకెందుకు ఈ కర్మ అని చెప్పినప్పుడు నాకు వెంటనే ఇంకోటి తట్టింది. అరే ఒక ఫోన్లో కాంటాక్ట్ ఉంటేనే మనం ఇంత భయపడుతున్నామే, ఏకంగా రాజ్ తరుణ్తో అంత రిలేషన్ ఉందని ఫోన్లో కనబడుతుంది కదా, రాజ్ తరుణ్ ఇంకెంత భయపడి ఉంటాడు. ఇందాక మీరు ఆడియోలో ఒక మాట అన్నారు, మీరు అసలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని అమ్మాయి అడిగినప్పుడు ఎస్ రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అండ్ నేను అభిమాని కూడా అన్నట్టుగా అన్నారు. అంటే మీకు రాజ్ తరుణ్కి ఏ స్థాయిలో బంధం లేకపోతే మీరు ఈ స్థాయిలో ఫైర్ అయ్యే అవకాశం లేదు కదా? లేదు సార్, నిజం చెప్తున్నా. నేను నా వ్యూ మాత్రం చెప్పడానికి మీడియాకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకో మీడియా ఛానల్ నేను అసలు ఎవరికి ఫోన్ చేయాలి, నేను వద్దాం నా అంతటి నేను రావట్లా. మీడియా వాళ్ళు ఫోన్ చేసి చెప్పండి సార్ మీ అభిప్రాయం. మీడియా గురించి కాదు నేను అంటుంది, ఇవాళ ఆడియోలో మాట్లాడిన మీ వాయిస్ విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే మీకు రాజ్ తరుణ్కి బంధం ఉంటే అస్సలు కాదు సార్. నేను మీకు చెప్తున్నాను, యాక్చువల్గా మీకు వచ్చింది కూడా బీపుడిదే వచ్చింది, మీరు తర్వాత ఇంకొన్ని బీపులు ఎక్స్ట్రా వేశారు. కానీ అస్సలు అంటే ఆ అమ్మాయి అన్న మాటలు కనుక మీరు వింటే, నేను కాదు సార్, మనిషి అనేవాడు ఎవ్వడికైనా సర్రమని రక్తం మరుగుతుంది, కొట్టి చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది, కనబడితే చెప్పుతో కొడదాం అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని. అంత చండాలమైన మాటలు ఇప్పుడు మనం లైవ్లో వినిపించలేని, నేను మీకు తర్వాత వినిపిస్తాను, మీరు విని మీ ఒపీనియన్ ప్లీజ్ షేర్ ఇట్. ఎందుకంటే ఏదో ఇప్పుడు అందరూ కూడా బీపులు వినేసి శేఖర్ ఎందుకు ఒక అమ్మాయిని అంత దారుణంగా, అదొక్కటే కాదు సార్. గత 2-3 రోజుల నుంచి ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళు నేను ఈ అమ్మాయిది బయటకు తీస్తున్నాను, అన్ని నిజాలు వెలికి తీస్తున్నానని చెప్పి రకరకాలుగా నన్ను భయపెట్టి బెదిరించి ఆపడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. డ్రగ్ మాఫియా 12 మంది ఫస్ట్ కేసులో, వరలక్ష్మి కేసులో, దీనికి తోడు మళ్ళీ సెకండ్ కేసు. సో రెగ్యులర్గా ఈ అమ్మాయి బోల్డ్ ఇంకెంతమంది దొరికిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ అమ్మాయికి. సో వీళ్ళు నానా రకాలుగా నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ని వాళ్ళని ఏదో రకంగా కాంటాక్ట్ చేసి ఆపడానికి నానా రకాల ట్రైలు చేస్తున్నారు. అంతేకాకుండా పంజగుట్టకి ఫోన్ చేసి, పంజగుట్ట సిఐకి ఫోన్ చేసి వీడి పేరు మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, ఇంకా రకరకాల, ఇప్పుడు నేను ఎట్లా తీస్తున్నాను నా తీమను ఏమైనా ఉంటే తీమను. ఇంతకీ ఆ అమ్మాయి చెప్పింది ఎందుకు ఇక్కడ క్లారిఫై చేయాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే మీ ఎఫ్ఐఆర్ కూడా దొరికిందండి అని చెప్పింది కదా, నా ఎఫ్ఐఆర్ కాదు, నేనే ఒక అమ్మాయి నన్ను ఇట్లా చేస్తుందని పెట్టిన కేసు అది పంజగుట్టలో, నా మీద ఎవరు పెట్టలేదు, నేనే పెట్టిన కేసు అది. ఇప్పుడు ఈఎంఐ నన్ను ఈ రాకముందే నేను ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యే అమ్మాయితో మాట్లాడడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఆ ముందు రోజే బెదిరించింది ఇండైరెక్ట్గా వేరే విలేకరులతో చెప్పి, ఇప్పుడు నాంపల్లికి ఒక అమ్మాయి వస్తుంది, అక్కడ బట్టలు దించుకుంటుంది, శేఖర్ భాషనే నన్ను ఇది చేశాడు అది చేశాడు అని చెప్తుంది, వాళ్ళ అన్న కూడా వచ్చి మీటింగ్లో పడుకుంటే, అంటే రమ్మను, ఇంతకన్నా దిగజారుడు ఏముంటుంది, చూపిద్దాం, రమ్మను, ఎవరు వస్తారు రమ్మను, నేను రెడీ, ఇలాగే చేయండి, మగాళ్ళని ఇలాగే హింసిస్తూ ఉండండి, కేసులు పెట్టండి, నేను జైలుకి వెళ్తా, అప్పుడు కూడా నేను ఉద్యమం చేసి వెళ్ళినట్టు నీలాగా లుచ్చా పనులు చేసి డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళలేదని చెప్పి నేను అన్నా. అవి డ్రగ్స్ అమ్మిందా మీకు? అదే అప్పుడు ఆవిడ అడిగింది, నేను అమ్మడం మీ కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పారంటే మీరు చూసారు ఆ కన్ఫెషన్ రిపోర్ట్. నేను ఇప్పటిదాకా కన్ఫెషన్ రిపోర్టు అంటే ఉందని తెలుసు, నేను క్లియర్ అదే. బట్ ఆవిడ ప్రతిసారి కూడా అడిగిన ప్రతిసారి కూడా ఫస్ట్ పట్టాపురంలో కేసు ఉంది అంటే ఏంటి ప్రూఫ్ అన్నారు. నేను వెంటనే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మొత్తం క్లియర్గా చూపించా. తర్వాత ఇంకో విలేకరులతో అందుట, ఏంటి అది ఎఫ్ఐఆర్ పోలీసులు రాసింది, నేను రాసింది కాదు, నేను రాసింది ఉందా, నేను సంతకం పెట్టింది ఉందా అంటే ఆవిడ స్వహస్తాలతో రాసి సంతకం పెట్టిన ఆవిడ కంప్లైంట్ తీసుకొచ్చా, మొత్తం చదివి వినిపించా. ఇప్పుడు నిన్న ఇగో నేను డ్రగ్స్ కేసులో ఉన్నాను అంటున్నావు కదా, ఏంటి నేను కన్ఫెషన్ అంటే ఆవిడ ఒప్పుకొని పెద్ద మనుషుల ముందు, ఆ పెద్ద మనుషుల పేర్లతో సహా ఎవరైతే ఆ సాక్షులుగా పక్కన ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులు కాదు, పెద్ద గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన ముందు నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ నేను ఇప్పుడు తీసుకొచ్చా, నేను అన్న ఏ మాటకి ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను, నేను అన్న దాంట్లో అందులో ఫస్ట్ విన్నపడిన బూతు, నేను ఆ అమ్మాయికి ఎందుకు నువ్వు రాస్తాడు అన్న దాంట్లో దూరుతున్నావు అన్న దానికి ఫస్ట్ నాకు వచ్చిన కోపమే అది సార్. అమ్మని తిట్టింది, మామూలుగా కాదు సార్, మామూలుగా ఎల్కేలు ఇవి కూడా కాదు. మీరు అసలు మనిషి అనేవాడు ఆ బూతు వింటే లిటరల్లీ సర్రమని లేచి వెళ్ళి కొట్టి చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది, అంత నీచమైన బూతులు అనమాట. ఇప్పుడు మీరు నేనేమంటానంటే ఇదంతా ఎందుకు నేను అనేది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక ఎఫ్ఎంలో పనిచేస్తున్నారు, ఆర్జేగా చాలా పాపులర్, హ్యాపీ లైఫ్ మీది. అదే టైంలో మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం చేసింది, ఒక అమ్మాయితో మీరు స్ట్రగుల్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు న్యాయం కోసం, ఇన్ని తలనొప్పులు ఉండగా
ఇంకెవరో తలనొప్పిని మీ నెత్తిన ఎందుకు వేసుకుంటున్నారు అంటున్నారు. సార్ అదే సార్, అది 2 రకాలుగా మనుషులు ఉంటారు సార్. మనకి ఎందుకు అని వదిలేసేవాళ్ళు, నాకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు అని ముందుకు వచ్చేవాళ్ళు. నేను రెండో రకం. రాజధాని మిమ్మల్ని అడిగాడు సాయం ఏమన్నా? అడగక్కర్లేదు సార్, అడగక్కర్లేదు. నన్ను అడిగింది మీడియా వాళ్ళు, ఇది కరెక్టా కాదా అన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి చెప్పే తేడా అని చెప్పి నేను చూపించిన తర్వాత ఈ అమ్మాయి ఛాలెంజెస్ చేస్తూ పోతుంది, నేను ఛాలెంజెస్ ప్రూవ్ చేస్తూ పోతున్నాను, అంతే. అండ్ ఇంకొకటి, ఆ అమ్మాయి నాకు ఏమిటి సంబంధం, మీరు నా కేసులో ఎందుకు వస్తున్నారనే దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు రాజ్ తరుణ్కి ఏదో రిలేషన్ ఉంది, కొన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, ఫైన్. ఏదో గొడవ అయింది, మీ ఇద్దరు కొట్టుకున్నారు, దానికి మాకేం ప్రాబ్లం లేదు, మేము దానికి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆయన మా నాన్న ఆయన, నీ మా నాన్న నువ్వు ఉన్నారు. తర్వాత నువ్వు ఇంకొకరితో ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, ఫైన్, అది కూడా తప్పులేదు. రాజ్ తరుణ్ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? పెట్టుకున్నాడు, పెట్టుకోకపోతే లేదు. సో ఇది కూడా నా ప్రాబ్లం కాదు. కానీ రాజ్ తరుణ్ నువ్వు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం అవ్వాలి? ఒకవేళ ఉండి రిలేషన్లో ఉండి పెట్టుకున్నాను అంది అమ్మాయి. రాజ్ తరుణ్ ఏమంటున్నాడు, బ్రేకప్ అయిపోయి పెట్టుకున్నావు అన్నాడు. సరే, ఆ అమ్మాయి మాటలే నమ్ముతాం. నువ్వు రిలేషన్లో ఉండి రాజ్ తరుణ్ తోటి ఇంకో అబ్బాయితో పెట్టుకున్నావు అంటే అది చట్టరీత్యా నేరం కాకపోవచ్చు, ఓకే. బట్ నైతికంగా చూస్తే ఎవరికైనా అయినా కూడా నాకు సంబంధం లేదు. అది రాజ్ తరుణ్ ప్రాబ్లం, ఆయన బాధపడాలి, ఆయన నిలదీయాలి. సరే, అది కూడా నేను నిలదీయను. బట్ నువ్వు ఇలా పెట్టుకొని రాజ్ తరుణ్ని నిలదీసావు. నువ్వు చేసేది తప్పు, బట్ రాజ్ తరుణ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి నువ్వు అని, అది కూడా మీ ఇద్దరి మధ్య గొడవ. కానీ నువ్వేం చేసావు, మీడియాకి వచ్చావు, నాకు న్యాయం చేయండి అన్నావు. మరి న్యాయం చెప్పాలి కదా, మీడియాగా మనం చెప్పాలి కదా. మీరు దాకా వచ్చి న్యాయం చేయండి అన్నప్పుడు, అందులోనే ఇంకొకటి అంటే ఐఎమ్ యాక్టివిస్ట్, ఐఎమ్ జర్నలిస్ట్, నేను పోరాడతా. ఇట్లాంటి తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టి మగవాళ్ళని నానా రకాలుగా సంక్రాకిస్తుంటే నేను ఖచ్చితంగా ముందుకు వస్తాను, పోరాడతాను. ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ 68, 69 మీరు చదివారా సార్? ఎంత దారుణమైన సెక్షన్స్ అవి. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను, నాకు లేదు అంటే అబ్బాయి హృదయం పగిలిపోయింది. వాడు వద్దు ప్లీజ్, ఇది బద్మాలుగు, నువ్వు లేకపోతే బతకలే అన్నాడు. పో, నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతే అబ్బాయి ఏమీ చేయకూడదు, ఏ కేసులు పెట్టడానికి లేదు. అదే సేమ్ రివర్స్లో ఈ అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇప్పుడు అబ్బాయికి ఏదో ఇదైంది, ఇంట్లో ఒప్పుకోలేదు, అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఇదే న్యాయం. ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి ఏ రకమైన న్యాయం జరగట్లా. అబ్బాయిలు వెళ్ళి యాసిడ్లు పోయడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట కేసు పెడితే పోరా నీ కేసుని తీసుకోండి అంటే, మీరు దీంట్లో క్లియర్ కట్గా ఇక్కడ అబ్బాయిలకి న్యాయం చెయ్యదు అన్నప్పుడు వాళ్ళ న్యాయం వాళ్ళే చూసుకుంటున్నారా? మీరు చట్టంలో క్లియర్ కట్గా వాళ్ళు కూడా చట్టపరంగా వెళ్ళే అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు, ఏ రకంగా మాకు పోరాడతాం, నాకు అన్యాయం జరిగింది, అమ్మాయి పోరాడుతుంది, రైట్. అబ్బాయికి కూడా పోరాడే అవకాశం మీరు కల్పించకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. అలా అడ్డదారులు తొక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బాయి కూడా ఈక్వల్ రైట్స్ కల్పించాలి కదా. అబ్బాయి ఈక్వల్ అంటున్నారు కదా. మీరు చూపించే ఈ ఇన్ఈక్వాలిటీ వల్ల ఈ రోజున అమ్మాయి కేసు పెడుతుంది, అబ్బాయి కేసు పెట్టలేదు. For more videos like this, subscribe Big TV channel.